జై శ్రీరామ్. ఒక్కోసారి కందిపప్పు ఉడకవు. అది మినరల్ వాటర్ పోయి మామూలుగా మనం వాడుకునే వాటర్ పోయి ఏ వాటర్ పోసినా అవి ఉడకవు అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తుంటే నానబెట్టినా కూడా ఒక్కోసారి ఉడకవు. కందిపప్పు ఏదో తేడాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు, బెల్లం ముక్క ఉంది కదా, చిన్న బెల్లం ముక్క వేసి కుక్కర్లో పెట్టేసాం, ఇంకో వాటర్ పోసి మెత్తగా ఉడికిపోద్ది. ఇది మా చెల్లెలు ట్రైల్ వేసింది, బాగా ఉడుకుతున్నాయి. వాళ్ళకి మినరల్ వాటర్ పోసినా కూడా ఉడకవంట. అందుకని ఈ ట్రైల్ వేసింది, చిన్న ట్రిప్పు బాగా వర్కౌట్ అయింది. నేను ట్రైల్ వేసాను. ఒక్కోసారి ఏంటంటే కందిపప్పు ఎట్లా చేసినా కూడా నానబెట్టినా ఉడకవు, నానబెట్టకపోయినా ఉడకవు. అలా వస్తాయి, ఎందుకో మరి అర్థం కాదనమాట. ఈ బెల్లం ముక్కేసి ట్రైల్ వేసాను, బాగా ఉడికినాయి. ఈసారి అట్లాంటప్పుడు ఏంటంటే ఇంక నేను ఎప్పుడన్నా ఉడకనప్పుడు ఇలా బెల్లం ముక్కేసి పెట్టేస్తాను. నూనె వేసినా కూడా ఒక్కోసారి ఉడకవు కందిపప్పు, ఎందువల్ల తేడానో ఏమో అర్థం కాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చిన్న చాలు అంతే.